అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనతో పాటు బీజేపీ నేత ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మహేశ్వర్ రెడ్డి గారు నమస్తే. ఏంటి మీరు కేసీఆర్కు సుఫారీ ఇచ్చి డమ్మీ అభ్యర్థులను 5 మందిని పెట్టుకున్నారంట కదా, నిజమేనా? అది నిన్న రేవంత్ రెడ్డి అంటున్నాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడేం మాట్లాడుతాడో ఆయనకి తెలియదు. రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా ఇలాంటి పిచ్చి మాటలు, గజనీ మాటలు మాట్లాడడం ఆయనకే స్టార్ట్ అయింది. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఆయనకి ఎందుకు భయం పట్టుకున్నది? టీఆర్ఎస్ వాళ్ళు మొన్న ఏమన్నారు, మొన్న బల్కా సుమన్ అంటాడు కాంగ్రెస్ వాళ్ళు భయపడి డమ్మీ క్యాండిడేట్ పెట్టినంటారు, ఈయనంటాడు టీఆర్ఎస్ వాళ్ళు డమ్మీ క్యాండిడేట్ పెట్టినని. ఎవరు ఎందుకు డమ్మీ క్యాండిడేట్ పెడతారు? మరి ఈరోజు వాళ్ళు డమ్మీ క్యాండిడేట్ పెడితే మీరేం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఒకరు డమ్మీ క్యాండిడేట్ పెడితే మీకైతే క్యాండిడేట్ లేరు కదా. ఈరోజు ఓటమి భయం ఎందుకు పట్టుకుంది నీకు? దీన్ని బట్టి చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ అత్యధికంగా 12 సీట్ల పైసలకు సీట్లు ఇక్కడ గెలవబోతుందని చెప్పి స్పష్టమవుతుంది. కాబట్టి ఈరోజు ఒకరినొకరు బ్లేమ్ చేసేసుకొని భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్న భయంతో ఈరోజు మాట్లాడుతున్నారు కదా. మరి భారతీయ జనతా పార్టీకి మీరు ఈ రకంగా భయపడుతున్నారు అని అంటే ఈరోజు మరి అదే చాలా క్లియర్గా ఉంది దట్ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కనీసం 12 సీట్లు గెలవబోతుందని. ఈరోజు ఒకటే విషయం తెలియజేస్తున్నాను, ఒకవేళ కవిత అరెస్ట్ అయిందనంటే, గతంలో కవిత అరెస్ట్ కానప్పుడు ఆ రోజు భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్కి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేస్తారని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడాడు. పొత్తులు పెట్టుకున్నారని చెప్పి చాలా ప్రచారం చేసినారు, మీరేమో పొత్తులే అంటున్నారు. మరి నిజంగానే ఇది నిజమేనా? అదే ఒకవేళ అరెస్ట్ కానప్పుడేమో ఆ రోజు అరెస్ట్ చేస్తారు, వాళ్ళకి సంబంధం ఉందన్నారు. అరెస్ట్ చేసిన తర్వాతనేమో రిలీజ్ చేయడానికి సుపారీ అంటున్నాడు. ఇంతటి నీచమైనటువంటి రాజకీయము అది మంచిది కాదది అని తెలియజేస్తా ఉన్నాను. ఒకటి తెలియజేస్తున్నా, ఈడీ కానీ సిబిఐ కానీ ఇండిపెండెంట్ స్టాచ్యుటరీ బాడీస్ వాళ్ళ పని అవి చేసుకుంటూ పోతే ఆధారాలు దొరికినాక అరెస్ట్ చేశారు. ఈరోజైతే మరి ఎలక్షన్ టైం కదా, ఎలక్షన్ టైంలో ప్రధానమంత్రి కూడా ఇప్పుడు ఫుల్ పవర్స్ వరకు ఉండవు కదా. మరి ఈ టైంలో అరెస్ట్ జరిగింది అని అంటే దానికి కూడా ప్రధానమంత్రి కారణమా? రేపు గవర్నమెంట్ ఎవరు వస్తుందో అని ఉన్నటువంటి సమయం అంటే దీన్ని బట్టి మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తుందో మీరు ఒప్పుకున్నట్లే. అత్యధికంగా ఇక్కడ కాంగ్రెస్కి ఓటమి పాలవుతుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది వాళ్ళు ఒప్పుకున్నట్లే. భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తున్నదనే సందానికి ఒప్పుకున్నట్లే. ఈరోజు కేవలం వారు ఓటమి భయంతో మాట్లాడుతున్నటువంటి పిచ్చి మాటలుగానే భావిస్తున్నారు. ఇందాక మీరు ఒక మాట మాట్లాడుతూ రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళిన ఓటుకు నోటు కేసులో బీజేపీనే బ్లేమ్ చేస్తారని. రేవంత్ రెడ్డి నిజంగా బీజేపీ ఒకవేళ ప్లాన్ చేస్తుందా జైలు లేనికి? అదేం అవసరం? ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణంలో వాళ్ళకు ఎవిడెన్సెస్ వచ్చినప్పుడు ఇలాంటివి దాన్ని లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. దానిపైన చేసుకుంటూ పోతుంటుంది. అండ్ జరుగుతున్నటువంటి తరుణం లోపల ఇప్పుడు దానికి పార్టీలకు కానీ దానికి ప్రభుత్వానికి కానీ ఏం సంబంధం ఉంటుంది? నేను అదే చెప్తా ఉన్నాను, వారికి ఏది ఉన్నా కూడా ఇలాంటి భయాలతోటి వీరు ఈ రకంగా మాట్లాడుతున్నారని భావిస్తున్నాను. పదే కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని అంటున్నారు. బీజేపీలోకి రేవంత్ రెడ్డి వస్తే మీరు ఆహ్వానిస్తారా? రేవంత్ రెడ్డిని అడగండి. ఒకవేళ కేటీఆర్ ఒకవేళ ఆ స్టేట్మెంట్ ఇస్తే కేటీఆర్ని అడగండి ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు ఆహ్వానిస్తారని అందుకే ఇప్పుడు కేటీఆర్ ఆ స్టేట్మెంట్ ఇస్తే మరి కేటీఆర్ని అడగండి, ఆయనకి ఏం ఆధారం ఉన్నదో. ఒకవేళ రేవంత్ రెడ్డికి ఒకవేళ జాయిన్ అయ్యేది ఉంటే ఆయనని అడగండి. భారతీయ జనతా పార్టీ అలాంటి వ్యక్తులు తీసుకోదు. భారతీయ జనతా పార్టీ ఇట్లా సెటిల్మెంట్ చేసేవాళ్ళను ఇలాంటి వ్యక్తుల్ని భారతీయ జనతా పార్టీ పార్టీలో తీసుకున్నటువంటి అవసరం మాకు లేదు. మేము చాలా స్పష్టంగా మేము యూత్ని, కొత్త తరాన్ని మేము గ్రూమ్ చేస్తూ ఉన్నాము. వచ్చే 100 సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. ఎందుకంటే దానికంటూ ఒక ప్రణాళిక ప్రకారం భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్నది. రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేశారని నిజంగా సాధ్యమేనా? ఇది ఇప్పుడు ఇదే చెప్పాను కదా, మొత్తం 5.5 లక్షల కోట్ల రూపాయలు కావాలండి. ఈ రాష్ట్ర బడ్జెట్ కాదు, ఆయన పక్క దేశాలకు వెళ్ళి కూడా తీసుకొచ్చినా కూడా సరిపోయినంత బడ్జెట్ కావాలా? కేవలం ప్రజలను మభ్యపెడతా ఉన్నాడు. ఇప్పుడు రైతు డిక్లరేషన్ ఒకటే కాదు కదా, దాంట్లో ఇప్పుడు రైతు బంధు ఇవ్వాలా, ఇప్పుడు బీసీ బంధు ఇవ్వాలా, బీసీలకు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఉన్నాయి, దళితులకు ఇచ్చిన ప్రామిసెస్ ఉన్నాయి, యూత్కి ఇచ్చిన ప్రామిసెస్ ఉన్నాయి. చేయూత లోపల 44,000 మందికి దాదాపు 21,000 కోట్ల రూపాయలు, వారికి 4,000 రూపాయలతో పెన్షన్ ఇవ్వాలా. మరి మహాలక్ష్మి కింద 2,500 తోటి దాదాపు 14,000 కోట్ల రూపాయలు వారికి ఇవ్వాలా. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి చేస్తారో వారిని అడగండి. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు బాల్క సుమన్ కూడా ఒకవైపు కాంగ్రెసే డమ్మీ అభ్యర్థులు పెట్టిందంటూ, మరి రేవంత్ బీజేపీకి సంబంధించి కూడా డమ్మీ అభ్యర్థులు పెట్టింది అంటున్నాడు. మరి దేంట్లో వాస్తవం ఉందని చెప్తూనే మరొక వైపు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నెరవేర్చాలంటే పక్క దేశం బడ్జెట్ కూడా కావాలని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తానంటే వాళ్ళను బీజేపీ పార్టీలోకి తీసుకోదు అని ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.